మంచిది ప్రియులారా, కూడి వచ్చినటువంటి సహోదరులకి సహోదరిమణులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం మనం ఇలా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి మనందరం ఇలా కూడుకొని దేవుని నామను మహిమపరుస్తూ అలానే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎన్నో గొప్ప విలువైనటువంటి మాటలు మనందరం నేర్చుకుంటూ ఉన్నాం. మరి నేర్చుకునేటువంటి దాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది దాన్ని కూడా ఒకసారి ఆలోచనలో పెట్టుకోవాలి మనందరం. ఎందుకంటే మనం ఒక సమయాన్ని ఇచ్చిన తర్వాత ఆ సమయం కల్లా మనందరం రావాలనుకున్నప్పుడు మనందరం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ సమయానికి రావడానికి మనందరం ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఆలోచించండి. ఎందుకంటే మనం కూడుకునేది వారంలో ఒక రోజు 2 రోజులే. కాబట్టి ఆ కూడుకునేటువంటి ఈ 2 రోజులైనా కానీ మనం పెట్టుకున్నటువంటి సమయానికి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండమాకండి. దేవుడి వాక్యం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి ఆపేక్ష కలిగి ఉండాలని నా విన్నపం మీ అందరికీ. ఎందుకంటే మనం వారం వారం వింటున్నటువంటి వాక్యానికి ఒక యూజ్ అనేది ఉండాలంటే ఏం చేయాలంటే మనం పెట్టుకున్నటువంటి ఏదైతే పద్ధతులు ఉండేవి కొన్ని ఉన్నాయో వాటికి మనం క్రమం తప్పకుండా ఇదవ్వాలి. అలా వచ్చినట్లయితే మనం ఆ వాక్యానికి మనం న్యాయం చేయగలిగినటువంటి వ్యక్తులుగా ఉంటాం. కాబట్టి ఆలోచన చేయండి అందరూ. సరే, ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మనందరం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈరోజు మీ అందరికీ నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే వాస్తవమైన జీవమును సంపాదించుట ఎలా. వాస్తవమైన జీవమును సంపాదించుట ఎలా. ఈ వాస్తవమైనటువంటి జీవితాన్ని ఎలా సంపాదించాలనేది చూద్దాం. ఎందుకంటే లోకంలో చాలామంది కూడా వారి జీవితాల్లో వాస్తవమైనటువంటి జీవాన్ని వాళ్ళు కలిగి లేరు. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం ఎంతవరకు మనం వాస్తవమైనటువంటి జీవాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. మరి ఆ జీవాన్ని కొనసాగించాలంటే మనం కొన్ని సంపాదించుకోవాలంట. ఏంటిది ఆ వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలి, ఎలా సంపాదించుకోవాలనే దాని గురించి ఈరోజు మనందరం ఆలోచన చేద్దామండి. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే ఒక వచనం చూసుకుందాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17, 18, 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించమని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఎవరు చెబుతున్నారు? ఇక్కడ ఈ ఈ 3 వచనాలు చదివిన దాన్ని బట్టి ఈ మాటలు ఎవరికి చెప్తున్నారు? అపోస్తులైనటువంటి పౌలు గారు తన ప్రియ ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి తెలియజేస్తున్నారు. ఏమేం తెలియజేస్తున్నారంటే ఈ మూడు వచనాలని తెలియజేస్తున్నారు. వారికి ఇలా ఆజ్ఞాపించమని పౌలు గారు తిమోతి గారికి చెప్తున్నాడు.
ఎవరికి ఆజ్ఞాపించమంటున్నాడు ఈ మాటలన్నీ? ఏ సంఘానికి చెప్పమంటున్నాడు పౌలు గారు అంటే, తిమోతి గారు ఏ సంఘానికి సువార్థికుడిగా పనిచేశాడు అప్పట్లో? ఐడియా ఉందా ఎవరికన్నా? అవును, ఆనాటి కాలంలో తిమోతి గారు ఎఫెసీ సంఘానికి సువార్థికుడిగా పనిచేశాడు. సంఘాన్ని కట్టింది పౌలు గారు. సంఘాన్ని కట్టిన తర్వాత ఆ సంఘానికి సువార్థికుడిగా నియమించింది పౌలు గారు. ఎవరిని నియమించాడంటే తిమోతి గారిని నియమించాడు. అది మనకి తెలియాలంటే అది ఎక్కడ ఉంటుంది చూద్దాం. చూడండి, ఇదే మొదటి తిమోతి పత్రికలోనే, తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 3-4 వచనాలు ఉంటుంది. చూడండి, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును అంటే ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి ఇప్పుడు ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఆజ్ఞాపించమని పౌలు గారు ఎవరికి చెప్తున్నాడంటే తిమోతి గారికి చెప్తున్నాడు. తిమోతి గారు ఏ సంఘానికి సువార్థికుడు? ఎఫెసీ సంఘానికి సువార్థికుడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పౌలు గారు ఈ 3 వచనాలు చెప్పాడు. ఎవరెవరు ఉన్నారంట ఎఫెసీ సంఘంలో? ఎఫెసీ సంఘంలో ఎవరున్నారంట? 17 వచనాలు అదే కదా ఉంది. ఏమన్నాడు? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ఈ సంఘంలో ధనవంతులు ఉంటారా అంటే ఉంటారు. అవునా కదా? ధనం లేని వారు ఉంటారా అంటే ఉంటారు. అంటే సంఘంలో అన్ని కేటగిరీస్ కలిగిన వాళ్ళు ఉంటారు. ధనవంతులు ఉంటారు, ధనం లేని వారు ఉంటారు, భేదవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, యజమానులు ఉంటారు, భార్య, భర్త, పిల్లలు, పెద్దలు, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఆజ్ఞాపించమని కొన్ని మాటలు చెప్పాడు. ఎస్పెషల్గా కొంతమందిని మెన్షన్ చేశాడు. వాళ్ళు ఎవరంటే ధనవంతులైన వాళ్ళంట. ధనవంతులైన వారికి ఇలా ఆజ్ఞాపించమని పౌలు గారు చెప్పాడు. ఇంకా చాలామంది చెప్పాడు. ఓన్లీ ధనవంతులకు మాత్రమే కాదు. ఎఫెసీ పత్రికను మనం ఆలోచించినట్లయితే పౌలు గారు సపరేట్గా చెప్తూ ఉంటాడు. భర్తలారా మీరు ఇలా ఉండండి అని చెప్తాడు. భార్యలారా మీరు ఇలా ఉండండి అని చెప్తాడు. యజమానులారా మీరు ఇలా ఉండండి అని చెప్తాడు. అవునా కదా? చూద్దాం, చూడండి ఎక్కడ కనబడుతుంది అన్నమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, మనకి ఈ 6 అధ్యాయాలు మనం చదివినట్లయితే పౌలు గారు సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకి మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా ఉండాలని తెలియజేస్తాడు. 5వ అధ్యాయం 22 వచనం చదవండి. స్త్రీలారా అన్నాడంటే సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఇలా ఉండాలని. అదే 25 వచనంలో ఎవరికి చెప్తాడు చూడండి. అదే అధ్యాయం 25 వచనంలో పురుషులారా అంటాడు. పురుషురాలా అంటే పురుషులకి చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలి, మీ భార్యలను ప్రేమించాలి. ఓకే, అలా చెప్తూ ఉంటాడు. మళ్ళీ 6వ అధ్యాయంలో చెబుతాడు ఒక మాట. 6వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలకి చెబుతాడు మళ్ళీ. ఏమని? పిల్లలారా మీరు ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడని. చూడండి, ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి భార్యని కవర్ చేస్తున్నాడు పౌలు గారు. అంటే వాళ్ళ యొక్క కర్తవ్యాలు చెబుతున్నాడు. సంఘంలో భార్యను కవర్ చేస్తున్నాడు, భర్తను కవర్ చేస్తున్నాడు, పిల్లల్ని కూడా కవర్ చేస్తున్నాడు ఆయన. ఇంకా ఎవరిని కవర్ చేస్తున్నాడు? 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు చూడండి. తండ్రులు కూడా చెప్తున్నాడు మీ పిల్లల్ని ఎలా మీరు పెంచాలనేది. అలానే ఇంకేమంటాడు చూడండి 5వ అధ్యాయంలో. అంటే సంఘంలో ఎవరుంటారు? దాసులు కూడా ఉంటారు. ఈ దాసులకు కూడా వాళ్ళు చేయవలసినటువంటి పనిని, వాళ్ళ బాధ్యతని వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే పౌలు గారు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలాగే 9వ వచనంలో ఏముంటుంది? యజమానులారా. చూడండి, సంఘంలో వీళ్ళందరికీ ఏం చేస్తున్నాడంటే పౌలు గారు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఎందుకంటే రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు కదా సంఘంలో. అలానే ధనవంతులు కూడా ఉంటారు కదా. ఆ ధనవంతులు కూడా ఎక్కడ చెప్పాడు? ధనవంతులు కూడా ఎవరికి చెప్పాడంటే ఆ ఎఫెసీ సంఘానికి సువార్థికుడైనటువంటి తిమోతి గారికి చెప్పాడు.
ఏమని చెప్పాడంటే 17వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చదవండి అమ్మా. ఇహమందు ధనవంతులైన వారు. ఇక్కడ ఏమన్నాడంటే ఇహమందు అన్నాడు. ఇహమందు అంటే ఏంటి? ఇహమందు అంటే ఏంటి? ఈ లోకమందు. ఈ లోకమందు మనం ఏం కాకూడదంట? ధనవంతులైన వారు. అంటే ధనవంతులు కమ్మంటున్నాడు ఇక్కడ. ధనవంతు సంపాదించుకోవడం, ధనం కూర్చుకోవడం తప్పు అన్నట్లా. ఇక్కడ ఆ విషయం అది కాదు. ఆ ధనం ఎక్కువయ్యే కొన్ని మనుషులు ఎలాంటి స్వభావం కలిగి జీవిస్తున్నాడంట అక్కడ. వాళ్ళు గర్విష్ఠులు అయిపోతున్నారంట ధనాన్ని చూసుకొని. ఆ ధనాన్ని చూసుకుని వారు గర్విష్ఠులు అవుతున్నారు. కాబట్టి మీరు ధనాన్ని ఎక్కువగా సంపాదించుకోమాకండి. ఎందుకంటే ఈ లోకం మనదే. ఈ లోకంలో మనం ఎలాంటి వాళ్ళమే? ఈ లోకంలో మనం దేనికోసం వచ్చామంటే మనకు ఇది ఒక యాత్రలాగా వచ్చాం మనం. మనకి 1 పేతురు పత్రికలో మాట చెప్తాడు చూడండి. 1 పేతురు పత్రికలో అసలు మనం దేనికోసం వచ్చామో పేతురు గారు బాగా ఒక మంచి మాట చెప్తాడు చూడండి. పేతురు గారు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక. అదిగో చూడండి, మనం ఎవరమంట? ఈ లోకంలో మనం ఎవరు అంటే పరదేశులమి, యాత్రికులు. అంటే ఈ లోకం మనది శాశ్వతం. అంటే మనకి ఈ లోకం శాశ్వతం కాదు. మనకి ఏ లోకం శాశ్వతం? పరలోకం అనేది శాశ్వతం. మరి పరలోకం అనేది మనకి శాశ్వతం కనుక ఈ భూలోకంలో ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయకూడదంటే సంపాదించుకోకూడదు. వాటి కోసం మనం తాపత్రయపడకూడదు. అలా తాపత్రయపడితే అలా సంపాదించుకుంటా పోతే మనం ఏమైపోతాం అంటున్నాడు ఇక్కడ. ముందుగానే హెచ్చరిస్తున్నారు పౌలు గారు. గర్విష్ఠులు అవుతారంట. ఏమైపోతారంట? గర్విష్ఠులు అవుతారంట. అలాగే మన యొక్క స్థితిని గురించి కూడా హెబ్రీ పత్రికలు కూడా అంటారు చూడండి ఒక మాట. హెబ్రీ పత్రికలు కూడా పౌలు గారు ఒక మాట అంటారు. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై. అంటే వీళ్ళు కూడా ఎవరంట? వీరందరూ అంటే ఎవరంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, అబ్రహాం గారు కానివ్వండి, మోషే గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరంటే ఈ పరదేశులు, యాత్రికులు. అంటే వీళ్ళందరూ ధనవంతులు. అంటే ధనవంతులు వీళ్ళు కూడా. తెలుసా మీ అందరికీ తెలుసు. మోషే గారు ధనవంతుడు కాదా? ధనవంతుడే. అబ్రహాం గారు ధనవంతుడు కాదా? ధనవంతుడే. కానీ అంత ధనవంతులైనా కానీ వాళ్ళు దాని మీద లక్ష్యం ఉంచారా అంటే లక్ష్యం ఉంచలేదు. ఎందుకు? వాళ్ళు ఈ లోకంలో వచ్చినటువంటి దాని గురించి వాళ్ళకి ఒక అవగాహన ఉంది. నాది ఈ లోకం శాశ్వతం కాదు. నేను ఈ యొక్క లోకంలో ఒక యాత్రికుడిగా వచ్చాను, ఒక పరదేశిగా వచ్చాను నేను. కాబట్టి ఈ లోకం నాదిగా, ఈ లోకం శాశ్వతం కాదనుకొని ఏం చేశారంటే వాళ్ళు ఈ అస్థిరమైనటువంటి ధనం మీద వాళ్ళు ఎవరు నమ్మకం ఉంచాల. దేని మీద నమ్మకం ఉంచారంటే వాళ్ళందరూ కూడా పరలోకం అనేటువంటి ధనం మీద నమ్మకం ఉంచారు. అసలు మనం ధనం సంపాదించుకోవడానికి, వాళ్ళు ధనం సంపాదించుకోవడానికైనా దేవుడి కృపే. మనం ధనం సంపాదించుకోవడానికైనా కానీ దేవుడి కృపే. అవునా కదా? ఇప్పుడు మనందరం ధనం సంపాదించుకున్నాం. అలా సంపాదించుకోవడానికి కారణం ఎవరు? దేవుడే. అవునా కదా? మనం ఒక వ్యాపారం పెట్టామనుకోండి, ఆ వ్యాపారంలో మంచి లాభాలు వస్తున్నాయంటే అది ఎవరి కృప? దేవుడి కృపే. మనం ఒక షాప్ పెట్టామనుకోండి, ఆ షాప్కి మంచి రాబడి వస్తుంది అనుకోండి, అది ఎవరి కృప? దేవుని కృపే. మనం జాబ్ చేయగలుగుతున్నాం అనుకోండి, అది ఎవరి కృప అంటే దేవుడి కృపే. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ యాత్రికులు, పరదేశులైనటువంటి వాళ్ళు దేని మీద మనసు పెట్టలేదంటే ఆ అస్థిరమైనటువంటి ధనం మీద మనసు పెట్టాల. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి జీవాన్ని జీవించారు ఈ భూమి మీద అంటే వాస్తవమైనటువంటి జీవాన్ని జీవించారు. ఆ వాస్తవమైనటువంటి జీవాన్ని మనం కూడా జీవించాలని కోరుకోవాలి. మనం కూడా అలా జీవించాలి. అలా జీవిస్తేనే మనం దేవుడిస్తాననేటువంటి పరలోకాన్ని మనందరం చేరుకోగలం. ఎవరు ధనవంతులు అని సహోదరులు ఇంతకుముందు మనకు వాక్య భాగాలు తెలియజేశారు. గుర్తుందా మీకు? ఎవరు ధనవంతులు అవుతారు? ఎవరు ధనవంతులుగా పిలువబడతాడు? సహోదరుడు వీరయ్య చెప్పాడు ఒక మెసేజ్లో. మీ అందరికి గుర్తుందా? ఎవడు ధనవంతుడు అవుతాడు అనేది? ధనము ఉండి కూడా దేవునికి సహాయం చేయని వాడే ధనవంతుడు. ధనము ఉండి కూడా దేవుడి పనికి సహాయం చేయని వాళ్ళు ఏమంటారంటే ధనవంతుడు అంటాడు. అలాంటి వాడే ధనవంతుడు.
కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవక్తలు కానివ్వండి వాళ్ళందరూ కూడా వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా జీవించారంటే పరదేశులుగా యాత్రికులుగా జీవించారు. ఆ అస్థిరమైనటువంటి ధనం మీద వాళ్ళు నమ్మిక ఉంచలేదు. వారు ఏం చేయలేదంటే దాని మీద నమ్మిక ఉంచలేదు. కాబట్టి ఇదే మాటని ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఒక మాట అంటాడు చూడండి. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఒక మాట అంటాడు చూడండి. ఎఫ్ఎస్సి పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనంలో ఒక నిమిషం ఒక్క ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అక్క అది కాదు, అదే మళ్ళీ ఫస్ట్ కాడ చదువు అక్క. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే వాస్తవమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు చూడండి 18వ వచనంలో 4వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. అంధకార సంబంధులు అంటే పైనుండి చెప్పుకుంటూ వస్తాడు. కొంతమంది వ్యక్తులు రకరకాలైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడు ఇస్తానటువంటి జీవాన్ని కోల్పోతున్నారు. ఆ జీవం అనేది ఎవరి నుంచి వచ్చిందంట? దేవుడి నుండి వచ్చిందంట. ఆ దేవుడి నుండి వస్తున్నటువంటి జీవాన్ని కొంతమంది ఏం చేసుకుంటున్నారంటే చేతుల వ్యర్థం చేసుకుంటున్నారు. మనకు కూడా వస్తుంది ఆ జీవం అనేది, మన దగ్గర కూడా వచ్చింది. మరి ఆ వస్తున్నటువంటి ఆ జీవాన్ని మనం పొందుకునేటువంటి స్థితిలో ఉన్నావా లేవా మనం ఆలోచించాలి. మనం కూడా వాస్తవమైనటువంటి జీవాన్ని మనం పొందాలని కోరుకుంటున్నాం. కాబట్టి దేవుడి నుండి వస్తున్నటువంటి ఆ జీవాన్ని మనం పొందుకునేటువంటి స్థితిలో మనం ఉన్నావా లేదా? పొందుకునేటువంటి స్థితిలో ఉన్నావా లేవా అని తెలియాలంటే మనం దేని మీద లక్ష్యం ఉంచకూడదంటే అస్థిరమైనటువంటి దాని మీద, అస్థిరమైనటువంటి ధనం మీద మనం ఏముంచకూడదు అంటే లక్ష్యం ఉంచకూడదు. వాటి మీద మనం మనసు ఉంచకూడదు. ఇప్పటికైనా కానీ మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విడిచి దేవుడిస్తాననేటువంటి వాస్తవమైనటువంటి జీవంలోకి మనందరమే నడిపించబడాలి. ఇప్పటికైనా మనలో ఉన్నటువంటి బలహీనతలు మనం విడిచిపెట్టి దేవుడిస్తాననేటువంటి వాస్తవమైనటువంటి జీవంలోకి మనందరమే నడిపించబడాలి. అలా నడిపించబడితేనే నువ్వు నిజమైనటువంటి వాస్తవమైనటువంటి జీవం కొరకు నువ్వు జీవిస్తున్నటువంటి వ్యక్తిగా కనబడతావు. లేకపోతే పైన నీళ్ళు ఏముండిద్దని చెప్పుకొచ్చాడంటే ఎఫ్ఎస్సి పత్రికలో అంధకారమైనటువంటి మనసు ఉండిద్ది అంటున్నాడు. పాప భీతి ఇంకా నీలో నిలిచి ఉన్నట్టే. దేవుడు నీకు ఇస్తున్నాడు, దేవుడి నుంచి వస్తుంది నీకు జీవం అనేది. కానీ నువ్వు ఇలా రకరకాలైనటువంటి బలహీనతలు నీ హృదయంలో పెట్టుకొని కొన్నిటికి నువ్వు వ్యసనంగా మార్చుకొని ఆ జీవాన్ని నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. నిర్లక్ష్యం చేసుకోవటం వల్ల నువ్వేమైపోతున్నావు అంటే ఏమైపోతున్నావు అని చెప్పాడు చూడండి. అదే ఒకసారి అది కాదక్క, మళ్ళీ ఇక్కడికి వద్దాం. తిమోతి గారు రాసినటువంటి పత్రికకి గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని. సమస్తమును మనకి ఎవరు దయచేస్తున్నారంటే దేవుడు దయచేస్తున్నాడు. సమస్తమును మనకి ఎవరు దయచేస్తున్నాడంటే దేవుడు మనకి దయచేస్తున్నాడు. కాబట్టి దాన్ని మనం పొందుకునేటువంటి వారిగా ఉన్నామలే అనేది మనం ఆలోచన చేయాలి. మనకు వచ్చినటువంటి ధనాన్ని బట్టి గర్విష్ఠులు అవుతారంటే అలా అవుతారు. కాబట్టి వాళ్ళ గురించి కింద 18 వచనంలో కూడా ఏమంటాడు చూడండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది. వారు అంటే ఎవరమ్మా? అక్కడ పైన ఉన్నటువంటి ధనవంతులు, ధనం మీద లక్ష్యం ఉంచినటువంటి వాళ్ళు ఏం చేయాలంట? వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి
పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఇలా ఎఫ్ఎస్సి సంఘంలో ఎవరైతే వారి యొక్క ధనాన్ని చూసుకుని ఎవరైతే గర్విష్ఠులుగా మారిపోతున్నారో వాడు వాస్తవమైనటువంటి జీవంలోకి రావాలంటే వాళ్ళు మూడు రకాలైనటువంటి క్వాలిటీస్ చెప్పారు. ఏం చెప్పాడు ఆయన? వాళ్ళు ఒకళ్ళు ఏం చేయాలంట? మేలు చేస్తూ ఉండాలంట. ఇంకో క్వాలిటీ ఏం చెప్పాడు? సత్క్రియలు అనేటువంటి ధనము గలవారై ఉండాలంట. ఇంకొకటి ఏం చెప్పాడు? ఔదార్యము గలవారై ఉండాలంట. అంటే వీటన్నింటిని పొందుకోవాలంటే, మనం రాబోయేటువంటి కాలాన్ని మనం పొందుకోవాలంటే, మనం పునాది వేసుకోవాలంటే ఇది ఈ మూడు మనలో ఉండాలి. అంతే కదా. మనం 10వ తరగతి చదివినటువంటి పిల్లలు చదువుతూ ఉంటాం. 10వ తరగతి బాగా చదువురా, తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటిది మీకు చాలా మంచి పునాది, దాన్ని గట్టికి స్టాండర్డ్ వేసుకుంటే నీ జీవితం బాగుండిద్ది అంటాం. అలాగే ఇంటర్మీడియట్కి వచ్చారనుకో, ఇంటర్మీడియట్ ఇంకా బాగా చదవాలి, ఇది నీకు ఇంకా మంచి పునాది. ఇది చదివిన తర్వాత మళ్ళీ నువ్వు నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తే నీ జీవితం బాగుంటుంది అంటారు. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత అది వచ్చిన తర్వాత అది కూడా చెప్తారు, మళ్ళీ మంచి పునాది వేసుకోవాలి. ఇలా మనం ఈ మూడింటిని సంపాదించుకోవాలంటే మన జీవితంలో ఒక మంచి పునాదిని మనం నిర్మించుకోవాలి. ఏం చేయమన్నాడు? మూడేంటి అన్నాడు? మళ్ళీ ఇంకోసారి చదవండి. 19వ వచనం. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవాలని వారికి ఆజ్ఞాపించమంటాడు. ఇదే మాటని తీతు పత్రికలో కూడా చెప్తాడు. చూడండి, బాగుంటుంది. ఇదే మాటని తీతు పత్రికలో మాట్లాడతాడు. మళ్ళీ తీతు పత్రిక 2వ అధ్యాయం. ఇదే ఈ వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవాలంటే ఇంకా కొన్ని లక్షణాల గురించి దీనికి సంబంధించి చెప్తాడు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో. ఇహమందు అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా. ఇహమందు అంటే ఏంటి? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. రాబోయేటువంటి కాలానికి మనం వెళ్ళాలంటే మనం కూడా ఏమి కలిగి ఉండాలంట? ఇవి కలిగి ఉండాలంట. మనం కూడా వీటిని కూడా మనం సంపాదించుకోవాలి. వీటిని మనం సంపాదించుకోవాలని వాక్యం మనకి ఏం చేస్తుంది? ఇక్కడ బోధిస్తుంది. వేటిని సంపాదించుకోవాలని చెప్పాడు ఇక్కడ? ఈ లోకంలో స్వస్థ బుద్ధితో మనం జీవించాలంటున్నాడు. ఎలా జీవించాలంటున్నాడు? స్వస్థ బుద్ధితో. బుద్ధి 2 రకాలు. ఏంటి? ఒకటి స్వబుద్ధి, 2 సుబుద్ధి. ఒకటి స్వబుద్ధి, 2 సుబుద్ధి. స్వబుద్ధి అంటే ఏంటి? మన సొంత ఆలోచనలతో మన జీవితాన్ని కొనసాగించడమే. ఎక్కడో రకరకాలైనటువంటి పుస్తకాలు చదవడం ద్వారా, రకరకాలైనటువంటి వీడియోలు చూడటం ద్వారా మనకు వచ్చేదే స్వబుద్ధి. ఆ స్వబుద్ధి ఏం చేసిద్ది అంటే దేవునికి మనం ఏం చేసిద్ది? దూరం చేసిద్ది. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయాలు అంటాడు. ఏమని? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోమాకని. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఉండాలంటే ముందు మనం దేన్ని ఆధారం చేసుకోవాలంటే బైబిల్ని ఆధారం చేసుకోవాలి. అలాగే ఇంకొక 2వ క్వాలిటీ ఏంటిది? సుబుద్ధి అన్నాడు. సుబుద్ధి అనేది ఎలా ఉంటుంది? సుబుద్ధి అనేది ఎలా ఉంటుంది అంటే వాక్యం ఎలాగైతే ఉంటుందో అలా జీవించాలని ఉంటుంది. వాక్యం మనకి ఏమని తెలియజేస్తుంది? ఎలా జీవించాలని తెలియజేస్తుంది. ఈ లోకంలో అలా జీవించాలని ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా కానీ మనం పొద్దున్నుంచి సాయంత్రం దాకా మన పనులు మనం చేసుకొని సాయంత్రం మనం కొనుక్కునేటప్పుడు ఎప్పుడైనా కానీ నేను ఈ గడిచినటువంటి రోజులో ఎంతవరకు నేను ఎన్నిసార్లు దేవునికి జ్ఞాపకం చేసుకున్నాను అంటే బైబిల్లో నా యొక్క జీవితాన్ని నేను చూసుకున్నాను. బైబిల్లో ఉన్నటువంటి వచనాల ప్రకారంగా, ఆ భావాల ప్రకారంగా నేను ఏమైనా జీవించానని ఒకసారి ఎప్పుడైనా మనం చూసుకున్నామా మన జీవితాన్ని? అదే సుబుద్ధి అంటే. ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాల్ని బైబిల్ గ్రంథం దగ్గర తెచ్చుకొని పక్కన పెట్టుకున్నప్పుడు మన జీవితం అనేది బైబిల్ అనుసారంగా సుబుద్ధితో మన జీవితం అనేది కొనసాగుతుందా లేకపోతే వ్యతిరేకంగా ఉందనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాక్యం అనేది దేంతో పోల్చాడంటే అద్దంతో పోల్చాడు కదా.
నువ్వు సుబుద్ధి కలిగినటువంటి వ్యక్తి అనుకో, నువ్వు నీ జీవితాన్ని దేంతో పోల్చుకుంటావు? అర్థంతో పోల్చుకుంటావు. ఒకసారి మన జీవితాన్ని బైబిల్ గ్రంథాలు పెట్టుకొని చూస్తే మనకు అర్థమైద్ది మనం ఎంతవరకు సుబుద్ధి కలిగి జీవిస్తున్నాం అనేది, ఎంతవరకు మనం స్వస్థ బుద్ధి కలిగి జీవిస్తున్నాం అనేది అని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేశాడు. అంటే వాస్తవమైనటువంటి జీవాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే స్వస్థ బుద్ధి కూడా కలిగి ఉండాలి. ఆ స్వస్థ బుద్ధిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటిది స్వబుద్ధి, రెండోది సుబుద్ధి. మరి మనం సుబుద్ధి కలిగి ఉన్నామో స్వబుద్ధి కలిగి ఉన్నామో మనకే ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు స్వబుద్ధి కలిగి ఉన్నావు అనుకో, నువ్వు వాస్తవమైనటువంటి జీవంలో లేనట్టే, వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకునేటువంటి రేసులో నువ్వు లేనట్టే. ఎప్పుడైతే మనం సుబుద్ధి కలిగి వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితేనే మన వాస్తవమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్టు. అర్థమవుతుందా? తర్వాత రెండోది ఏమన్నాడు? దేంతో చెక్ చేసుకోమన్నాడంటే నీతితో. నీతి గురించే, నీతి ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, నీతి గురించే గలతీ పత్రికలో ఒక మాట ఉంటుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో ఒక మాట ఉంటుంది. నీతి అనేటువంటి దానికి డెఫినేషన్గా అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అంటే ఏంటిదంటే అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మబట్టి అతనికి వచ్చిందే నీతి. మరి మనకి నీతి ఎలా వస్తుంది? అబ్రహాం గారికి అయితే దేవుడిని ఆయన నమ్మాడు కాబట్టి అతనికి నీతిగా ఎంచబడిందని బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మరి మనకి ఎప్పుడు వచ్చింది నీతి? ఎవరిని బట్టి వచ్చింది మనకి? దేన్ని బట్టి వచ్చింది మనకి అని మనం మళ్ళీ బైబిల్ని అడిగితే బైబిలే స్పష్టంగా మనకు ఆన్సర్ తెలియజేస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం ఉంటుంది. చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయ. అంటే మనకు నీతి అనేది, జ్ఞానం అనేది, పరిశుద్ధత అనేది ఎవరి నుంచి వస్తుంది? మనకి దేవుని నుండి, అనే క్రీస్తు నుండి వస్తుంది. మనకి యేసుక్రీస్తు వారి నుంచి వస్తున్నాయి మనకి ఈ 3, ఈ నీతి అనేది. మరి ఆ నీతి ప్రకారం మనం జీవిస్తున్నావా? నువ్వు ఆ నీతి ప్రకారంగా జీవిస్తున్నావు అనుకో, నీతి అనేటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకొని ఉన్నావు అనుకో, నువ్వు దేనికోసం నువ్వు ఎలా జీవిస్తున్నాడంటే వాస్తవమైనటువంటి జీవమును నువ్వు సంపాదించుకునేటువంటి వ్యక్తిగా ఉన్నట్టే. అప్పుడు అబ్రహాం గారికి దేవుడు నమ్మాడు కాబట్టి అతనికి నీతిగా అనిపించింది. మరి ఇప్పుడు మనం నీతిగా ఎంచబడ్డామంటే అది ఎవరి ద్వారా వచ్చింది? ఆ నీతి అనేది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. మరి ఆ నీతిని మనం కొనసాగిస్తున్నావా? ఆయనకు ఉన్నటువంటి నీతిని మనం కొనసాగిస్తున్నావా? ఆయన ద్వారా వచ్చినటువంటి నీతిని, ఆయన ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధతని, ఆయన ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం కలిగి జీవిస్తున్నావా ఈ లోకంలో? వీటిని మనం సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావా అంటే అది మనమే ప్రశ్న వేసుకోవాలి. మనమే ప్రశ్న వేసుకుంటే మనకు అర్థమైంది మనం ఎంతవరకు నీతి కలిగి జీవిస్తున్నాం అనేది, ఎంతవరకు మనం యథార్థత కలిగి జీవిస్తున్నాం అనేది. నువ్వు నీతి కలిగి జీవిస్తున్నావు అనుకో, ఆయన యొక్క రక్షణ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా మనకి ఆ నీతి అనేటువంటి మనకు వచ్చిందని మనం దాని ప్రకారం జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం వాస్తవమైనటువంటి జీవులో ఉన్నట్టు మనం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది కూడా మనం ఆలోచన చేయాలి. చివరిగా 3వది ఏమన్నాడు చూడండి, తీతు పత్రికలో మొదటిగా ఏమో స్వబుద్ధిని స్వస్థ బుద్ధి కలిగి ఉండమన్నాడు, నీతి కలిగి ఉండమన్నాడు. 3వది ఏమన్నాడు చూడండి, 3వది ఏమన్నాడు? భక్తితో అంటే ఏంటి? వారం మన ప్రార్థనకు వస్తే భక్తి చేసినట్ట. దేవుడికి వారం వచ్చి ఎంతో కొంత ఒక 50-100 డబ్బులు వేస్తే అది భక్తి కలిగి జీవించేటువంటి జీవితమా? క్రమం తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం హాజరైతే అది భక్తి కలిగి జీవించినట్టు అంటే అలా కాదు.
భక్తి అంటే ఏంటిది అనేది ఇక్కడ నిర్వచనం చెప్తున్నాడు చూడండి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నాడు. ఇది భక్తి అంటే. ఇలాంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నావా? ఇలాంటి భక్తి కలిగి మనం జీవిస్తున్నాం అనుకోండి, మనం దేన్ని సంపాదించుకునేటువంటి వాళ్ళలో ఉన్నాం? మనం వాస్తవమైనటువంటి జీవాన్ని మనం సంపాదించుకుంటాం. మరి మనం ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నావా లేదా అనేది మనకు ప్రశ్న వేసుకోవాలి. ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళు చేశారా అంటే చేశారు. నోవా గారు చేశారా? నోవా గారు తన యొక్క చేతి ద్వారా చేయాలి, మాట ద్వారా చేశాడు. మాట ద్వారా చేశాడు ఆయన సహాయం. సువార్త ప్రకటించాడా లేదా? ప్రకటించాడు ఆయన. ఏమన్నాడు చూడండి, ఇంకోసారి చదవండి. అది అదే ఇంకోసారి చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. మన నోటి ద్వారా అయినా కానీ, మన మాట ద్వారా అయినా కానీ, మన సహాయం ద్వారా అయినా కానీ ఇతరులకు మనం సహాయం చేస్తూ ఉన్నాం అనుకోండి, అదే నిజమైనటువంటి భక్తి అన్నాడు. ఇంకేమన్నాడు? ఇహలోక మాలిన్యం. ఏమన్నా ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? శరీరాశి, నేత్రాశి, జీవపడం. వీటి మూడుని కలగకుండా మనం జీవించడమే ఇహలోక మాలిన్యం. మనం అంటకుండా జీవించడం, అది కూడా ఏమన్నాడంటే నిజమైనటువంటి భక్తి. అలా ఇహలోక మాలిన్యాన్ని కలగకుండా లేకుండా జీవించిన భక్తులు అందరూ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా శరీరాశిని, నేత్రాశిని, జీవబడమ్మాన్ని కలగకుండా జీవించినటువంటి భక్తులు ఎందరో ఉన్నారు. ఎందరో మనం ఆ యొక్క వ్యక్తుల గురించి మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాం. కాబట్టి ఇది అంటే వాస్తవమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవాలంటే ఏం కలిగి ఉండాలని 3 క్వాలిటీస్ చెప్పాడు. ఇక్కడ 3 చెప్పాడు. ఇంకెక్కడ తిమోతి పత్రికలు కూడా ఏమని చెప్పాడంటే 3 క్వాలిటీస్ చెప్పాడు. ఏంటి తిమోతి పత్రికలు ఏంటి చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక, తిమోతి పత్రికలు ఏమన్నాడు చూడండి. 1 తిమోతి పత్రికలు ఏమన్నాడు చూడండి. 19వ వచనంలో ఉంటుంది. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఈ 3 క్వాలిటీస్ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిలో కనపడతాయి. ఎవరంటే ఆయన యోబు గారిలో కనపడతాయి 3. ఏంటి? ఆయన జీవించిన జీవితంలో ఇతరులకు ఆయన మేలు చేసుకుంటానే పోయాడు. సత్క్రియలైనటువంటి ధనాన్ని కలిగి జీవించాడు. ఎంతో ఔదార్యం కలిగి జీవించాడు. ఎంతో దాతృత్వం కలిగి జీవించాడు ఆయన. ఎవరు? యోబు గారు. ఎక్కడ కనబడిద్ది అంటే చూడండి ఒకసారి యోబు గ్రంథం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ఉంటుంది. మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. అంటే వారి సహాయంలో ఈయన ఏం చేశారంటే అక్కరగా ఉన్నాడు. వాళ్ళకి ఏం చేసుకుంటూ వచ్చాడంటే వాళ్ళ యొక్క దీనత్వంలో ఈయన ఏం చేశారంటే సహాయం చేశాడంటే వాళ్ళకి మేలు చేసుకుంటూ వచ్చాడు. ఎవరికైతే దీనత్వంలో ఉంటారో, ఎవరైతే లేని వారిగా ఉంటారో, ఎవరైతే దీనస్థితిలో ఉంటారో వాళ్ళని చూసి ఈయన యొక్క మనసు అనేది ఏమైపోయిందంటే చెలించిపోయేసరికి ఈయన ఏం చేసుకుంటూ వచ్చాడంట 12వ వచనంలో, ఏనైనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించిదిరంటే ఏం చేశారంటే వాళ్ళకి సహాయం చేశారంట. ఎలాంటి వారికి సహాయం చేశారంట? ఎవరైతే ఆయనకు మొరపెట్టాడో
వాళ్ళకి, ఎవరైతే దీనులుగా ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే తండ్రి లేని వారిగా ఉన్నారో వారికి ఎంతో మేలు చేసుకుంటూ వచ్చాడంట ఈయన. ఎవరు? యోబు గారు. అంటే ఎవరైతే అక్కర్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈయన ఏం చేసుకుంటూ వచ్చాడు? సహాయం చేసుకుంటూ వచ్చాడు. అంటే తనకు ఉన్నటువంటి ధనాన్ని సహాయం చేసుకుంటూ వచ్చాడని. తర్వాత 13వ వచనంలో ఏముంటుంది? నశించుటకు సిద్ధమై ఉన్నవారిని దీవెన నా మీదికి వచ్చెను. ఇంకా వెదవరాండ్ర హృదయమును సంతోషపెట్టింది. అంటే ఇంకా చివరి స్థాయిలోకి, తారస్థాయిలోకి, ఇంకా ఈ జీవితం నేను లేదు, నేను కోల్పోతున్నాను అనేటువంటి వ్యక్తులకు కూడా ఆయన సహాయం చేశాడంట. అంటే సత్క్రియ అనేటువంటి ధనాన్ని ఆయన ధరించుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఆయన దేని మీద ఆయన మనసు పెట్టలేదంటే ఈ లోకంలో కనబడుతున్నటువంటి ధనం మీద ఆయన మనసు పెట్టలేదు. దే ధనం కోసం చూశాడంటే పరలోకంలో ఉన్నటువంటి ధనం కోసం. పరలోకంలో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళు పనిచేశారే కానీ ఈ లోకం మీద ఉన్నటువంటి ధనం మీద వాళ్ళు ఎవరు మనసు పెట్టలే. చూడండి, వాళ్ళు ఎంత సహాయం చేసే కొంది అంత ధనాన్ని దేవుడు ఇచ్చాడు వాళ్ళకి. ఎంత సహాయం చేశారో అంత సహాయాన్ని దేవుడు వాళ్ళకి చేశాడు. ఎందుకంటే అంత ధనికులుగా ఉన్నారు వాళ్ళు అప్పుడు. కాబట్టి ఇంకేమన్నాడు చూడండి 14వ వచనంలో, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది ధరించిందంట. ఆయన నీతిని దేనిగా ధరించాడంట? వస్త్రంగా ధరించాడంట. దేనిని ధరించాడంటే వస్త్రంగా నీతిని ధరించాడంట ఆయన. అంటే ఆయన చూడగానే ఆ యొక్క లక్షణాలు, ఔదార్యం అనేటువంటి లక్షణాలు, దాతృత్వం కలిగినటువంటి లక్షణాలు ఆయనలో కనపడతాయి. ఎవరిని? యోబు గారిని చూడగానే. ఇంకేమన్నాడు చూడండి, న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును ప్రాగాయు అయను. 15వ వచనంలో, గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్ళను ఓడగొట్టి తిని. ఇలా తన యొక్క జీవితాన్ని ఇలా కొనసాగించాడు. తన యొక్క ఆ యొక్క వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడానికి ఈ 3 లక్షణాలు కలిగి జీవించాడు ఈ యొక్క యోబు గారు. ఏం చేసుకుంటూ వచ్చాడు? మొదటగా మేలు చేసుకుంటూ వచ్చాడు. తర్వాత సత్క్రియ అనేటువంటి ధనాన్ని సంపాదించుకున్నాడు ఆయన, ఇతరులకి సహాయం చేయడం ద్వారా. అలాగే నీతి అయినటువంటి వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు. ఎంతోమంది దిక్కులేని వారి పట్ల, దరిద్రుల పట్ల ఏం చూపించాడు? ఆయన తన ఔదార్యాన్ని చూపించాడు. అలాంటి చూపించడం బట్టే ఆయన ఏ జీవాన్ని సంపాదించుకున్నాడంటే వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకున్నాడు. ఇలా పాత నిబంధనలోనే అంటే కొత్త నిబంధనలు కూడా చాలామంది ఉన్నారు వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకున్న వాళ్ళు. ఎవరయ్యాని మనం ఆలోచన చేస్తే కొర్నేలి గారు ఉన్నారు, అవునా కదా? తనకున్నటువంటి ధనాన్ని ఎలా పంచిపెట్టాడంటే బహుధర్మ కార్యాలు చేశాడని చెప్పాడు. ఎలా చేశాడంట? బహుధర్మ కార్యాలు చేశాడంట. దేనికోసం ధర్మకార్యాలు చేశాడంటే ఆయన తన వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడానికి. వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడానికి. వాస్తవమైన జీవం అంటే ఏంటిది? నిజమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవడానికి. తాను జీవించినంతకాలం కూడా నిజం తన చూడంగానే అది సత్క్రియ, నిజము అనేటువంటి విధంగా జీవించారు వాళ్ళు. ఇంకా ఎవరు కనపడతారు మనకి? జక్కయ్య గారు ఉన్నారు. వాస్తవమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన ఏం చేశాడు? తనకు అన్యాయంగా తీసుకున్నటువంటి దాన్ని 4 ఎక్కువగా ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? 4 ఎక్కువగా ఇచ్చాడు. ఇలా వాళ్ళు అస్థిరమైనటువంటి ధనం మీద ఎవరు కూడా లక్ష్య పెట్టలేదు. దేన్ని పొందడానికి? వాళ్ళు దేన్ని సంపాదించుకోవడానికి? వాస్తవమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడానికి. మనం కూడా వాస్తవమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవాలంటే ఇతరులకు మనం ఏం చేసేవారిలాగా ఉండాలంటే మేలు చేసేవారిలాగా ఉండాలి. ఇంకా రెండో క్వాలిటీ ఏంటిది? సత్కార్యమైనటువంటి ధనాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే ఔదార్యం కలిగి ఉండాలి. ఆనాటి భక్తులు ఈ 3 లక్షణాలు కలిగి ఉండి వాళ్ళు వాస్తవమైనటువంటి జీవితాన్ని వాళ్ళ జీవితాల్లో కొనసాగించారు. ఈ ధనాన్ని గురించే మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. క్రీస్తు వారు ఒక మాట అంటారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం,
నీకు ఒకటి కొదువుగా చెప్తాడు కదా అక్కడ ఎవరికి యవనస్తుడైనటువంటి ధనవంతుడికి నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి ఇమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి వెంబడించమని చెప్పాను. నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరుగు వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అన్నాడు. అంటే తమ ఆస్తి యందు ఏముంచకూడదంట? నమ్మకం ఉంచకూడదు. మనం ఆస్తి మీద నమ్మకం ఉంచితే మనం వాస్తవమైనటువంటి జీవితాన్ని మనం జీవించే వారిలో ఉండలేము. మన యొక్క ఆస్తి మీద మనం నమ్మకం ఉన్నామనుకో, మనం ఏం చేయలేమంటే మేలు చేయలేము. ఆస్తి మనం కలిగి ఉన్నామనుకో మనం మేలు చేయలేము. ఆస్తి అనేటువంటి దాని మీద మనం, ధనం అనేటువంటి దాని మీద మనం నమ్మకం కలిగి ఉన్నామనుకో మనం ఏం చేయలేమంటే, రెండో క్వాలిటీకి ఏం చెప్పాడంటే సత్క్రియ అనేటువంటి దానాన్ని మనం సత్క్రియలు అనేవి మనం చేయలేము. ధనం మీదే మనం నమ్మకం ఉంచామనుకో ఔదార్యం కలిగి మనం జీవించలేము. కాబట్టి ఇప్పుడు ఈ పాఠాన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటంటే, వాస్తవమైనటువంటి జీవాన్ని పొందుకోవడానికి మనం ఒక 6 లక్షణాలు చెప్పాడు. మొదటి లక్షణం ఏంటిదంటే, రాబో కాలాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా మేలు చేయిస్తూ ఉండాలి. రెండోది ఏంటిదంటే సత్క్రియలైనటువంటి ధనాన్ని మనం సమకూర్చుకోవాలి. మూడోది ఏంటిదంటే ఔదార్యం కలిగి ఉండాలన్నాడు. తర్వాత తీతు పత్రికలు ఏమన్నాడు? 2:13లో స్వస్థ బుద్ధి కలిగి జీవించమన్నాడు, నీతి కలిగి జీవించమన్నాడు, భక్తి కలిగి జీవించమన్నాడు. ఈ 6 లక్షణాలను మనం సంపాదించుకొని జీవిస్తున్నట్లయితే మనం ఏ జీవితాన్ని జీవిస్తున్నట్టు అంటే వాస్తవమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నట్టు. ఒకవేళ ఈ యొక్క లక్షణాలు మనలో లేవా, మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచైనా కానీ సంపాదించుకోవాలి. వీటిని సంపాదించుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. చేస్తున్నామా? మనం చేస్తే మనం వాస్తవమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నట్టే. చేయకపోతే మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నట్టు? అవాస్తవమైనటువంటి ఆ జీవితాన్ని మనం జీవిస్తున్నట్టే. అవాస్తవమైనటువంటి జీవితాన్ని దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామంటే మనం స్వతంత్రించుకోలేము. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ 6 లక్షణాలని మనం సంపాదించుకొని ఈ లోకంలో వాస్తవమైనటువంటి జీవితాన్ని జీవించి రాబో కాలం మీద మనం దృష్టించి వీటన్నిటిని కలిగి మనందరం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యమైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.